నువ్వింకేం ఆలోచించుకోకుండా పడుకో. స్వీట్ డ్రీమ్స్. ప్రశాంతంగా పడుకో. నేను నీ కలలోకొస్తాను. అలాగే. అంజలి, నీ టేస్టు అర్జున్ టేస్టు కలవడం ఏంటి? ఏంటి నవ్వుతున్నావు? నీ ప్రేమ గొప్పది, నా ప్రేమ కాదనా? డాక్టర్ అంజలి, అర్జున్ ఇష్టాలు నీ ఇష్టాలు అన్నీ కలిసాయనా? ఏయ్ చూడు, అర్జున్ ఇంకా నా గుండెల్లోనే ఉన్నాడు. చూడంజలి, రేపు పెళ్లిలో ఏ కొంచెం పొరపాటు జరిగినా అక్క అని పిలిపించుకోవడానికి నేనుంటాను, కానీ పిలవడానికి నువ్వుండవు. అర్థమైందా? నాన్నా, అమ్మా, అన్నయ్య,
డైరెక్ట్ గా పెళ్లి చేసుకుని వచ్చావేంట్రా? నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వాగరా. పిచ్చి మనకు పట్టిందనుకుంటున్నాడు వీడు. కాలి పట్టి తెస్తే గాని పెళ్లి జరగదనేసరికి ఇదే వీడిని లేపుకుపోయి తాళి కట్టించుకొని వచ్చినట్టుంది. అమ్మా, తను గీత కాదు, అంజలి. అర్జున్, అంజలిని పెళ్లి చేసుకున్నావా? ఇదే పని రా. అరే అర్జున్, నీకేమైనా మెంటలెక్కిందా? గీతతో నిశ్చితార్థం చేసుకుని అంజలిని పెళ్లి చేసుకున్నావేంటి? నా మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అది తప్ప అన్నయ్య? ఒరే చిన్నోడా, నువ్వు అసలు తప్పేం చేయలేదు. చాలా మంచి పని చేశావు. కాంతం, మీరు ఆగండి. ఓసై పూజ, అలా కప్పలా నోరు తెలుసుకుని ఉంటావేంటే? వెళ్ళి హారతి పళ్ళని తీసుకురా. అట్లనే మాత. అమ్మా, వీడు చేసిన పనికి 4 తగిలిక వాడికి సపోర్ట్ చేస్తావేంటమ్మా? ఒరే పెద్దోడా, మన చిన్నోడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడో తెలుసా? డాక్టర్ని చేసుకున్నాడు. ఏమ్మా, ఈ పెళ్లి నీకిష్టమయ్యే చేసుకున్నావు కదా? మళ్ళీ మీ అమ్మ వాళ్ళు అడిగితే మేం సమాధానం చెప్పాలి కదా. అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం అత్తయ్య. నిజానికి గీతక్కతో పెళ్లి ఖాయం అవ్వకముందే ఒకరికొకరం తెలియకుండానే ఇష్టపడ్డాం, ప్రేమించుకున్నాం. అమ్మా, నాకు ఆరంటే ఇష్టం. అంజలికి కూడా ఆరంటే ప్రాణం. మా అభిరుచులు ఒకటే అయినప్పుడు జీవితాంతో ఇద్దరం ఒకటిగానే ఉండాలని నిర్ణయించుకున్నాం. అందుకే పెళ్లి చేసుకున్నాం. ఏదైతేనే విధి ఆడిన వింత నాటకంలో చివరికి మీ కథ సుఖాంతమైందన్నమాట. మాత, హారతి గైకొని వచ్చి తిని. వీళ్ళిద్దరూ గడప దాటొస్తే ఏమైంది లేవే, ఆచారం ప్రకారం హారతి ఇవ్వాలిగా. వెళ్ళి ఇవ్వు. అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదమ్మా. నీకెప్పుడు అర్థమైందనరా? నువ్వెప్పుడు పోగొట్టుకున్న వాళ్ళలాగే ఉంటావు. రాబడి చూడండిరా, రాబడి. మన కోడలు డాక్టరు. మరి గీత పరిస్థితి? దాని కర్మ, దానికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. ఓ ఇదైపోకండి, ఎవరో ఒకటి చేసుకుంటాళ్లే. అమ్మ గీత, చేసుకుంటావే? ఆవేశపడకక్క, ఒక్కసారి ఆలోచించు. అర్జున్ నేను ఒకరంటే ఒకరం ఇష్టపడ్డాం. ఇద్దరి మనసులు ఒకటయ్యాయి. మనసా? ఎక్కడుందే నీకు?
కాదా? ఇదేనా నీ మనసు? బయటకి తీ. నీ మనసు ఎంత గొప్పదో చూస్తాను. తీయవే. అక్క ఊరుకోమా, దాన్నేంటి బతులాడేది? ఏయ్, నువ్వు నోరు మొయ్. అయినా నీకు కట్నం కావాలి, కాసులు కావాలి. ఏ కోడలు వద్దా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ కాలి పట్టి లేదంటే పెళ్ళే లేదంటావా? లక్షలు లక్షలు సంచిలో వేసుకున్నప్పుడున్న ప్రేమ ఇప్పుడు లేదెందుకని? ఆ డబ్బులు నొక్కేసి, నా నోరు నొక్కేసి అంజలిని కోడలుగా చేసుకోవాలనుకుంటున్నావా? అక్క ప్లీజ్, నీకు దండం పెడతాను. నాకు అర్జున్కి పెళ్ళైపోయింది. దయచేసి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. ఏంటి, పెళ్ళి అయిపోయిందా? మరి ఫస్ట్ నైట్ ఈ రోజేనా? హనీమూన్ ఎప్పుడు వెళ్తున్నారు? నేను కూడా రానా? నిన్నే. అక్క చిచి, అలా చెప్పడానికి నీకు సిగ్గు లేదా? నా మనసులో అర్జున్ ఎప్పుడూ బద్దయిపోయాడు. అలాంటిది నీ మనసులో ఉన్నాడని దొంగచాటుగా పెళ్లి చేసుకున్నావు. నిన్ను వదలను, చంపేస్తాను. నువ్వు నా మనసులో ఏనాడు లేవు. నేను ప్రేమించింది అంజలిని, పెళ్లి చేసుకుంది అంజలిని. నా భార్య మీద చెయ్యేస్తే ఊరుకోను, అర్థమైందా? ఏంటి ఇది? నీ భార్య? ఓ, తనిప్పుడు మిస్సెస్ అంజలి, వైఫ్ ఆఫ్ అర్జున్. బాగుంది, బాగుంది, వినడానికి బాగుంది. మరి చూడ్డానికి మీ జంట నాకెందుకు బాలేదు? ఎందుకంటే నాకు దక్కంది ఇంకొకరికి దక్కితే భరించలేను కనుక. పిచ్చి పిచ్చిగా మాట్లాడక గీత. ఎందుకు నా ఆనందాన్ని చంపాలనుకుంటాం? చిన్నప్పటి నుంచి ఎవరిని ఏమీ కోరలేదు. ఆర్నే నమ్ముకున్నాను, ఆరే నా సర్వస్వం అనుకున్నాను.
నాలా ఆరుని సెంటిమెంట్ అనుకునే అమ్మాయితోనే పెళ్లి కావాలని కలలు కన్నాను. అది ఇప్పుడు నిజమైంది. అర్థం చేసుకుని దయచేసి వెళ్ళిపో. వెళ్ళిపో. పోతాను, కానీ పోయే ముందు నా చెల్లెలు చచా నా శత్రువి ప్రాణాలు తీసుకుపోతాను. నీకే చెప్పేది. చచ్చిపోవే. చచ్చిపో. నా మాట విను. దయచేసి వదులు. గీత. చంపేస్తాను. చంపేస్తాను. గీత వదులు గీత. చంపేస్తాను. గీత వదులు. గీత నా మాట విను. చచ్చిపో. గీత చచ్చిపో. నా మాట విను. దయచేసి వదులు. గీత. అంజలి, అమ్మ గీత 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 ఏమైందమ్మా? ఏమైందమ్మా? గీత ఏమైంది చెప్పమ్మా. ఏమైందే? ఏమైంది? ఏం లేదమ్మా, ఏం లేదు. ఏదైనా పీడికలు వచ్చిందమ్మా? అలాంటిదే నాన్నా. నానా, అంజలి ఎక్కడుంది? అంజలి పెళ్లి పనులు బిజీగా ఉందమ్మా. ఎవరి పెళ్లి పనుల్లో? ఏంటే తమాషా చేస్తున్నావా? ఇంకెవరి పెళ్ళి? నీ పెళ్లి పనులే. త్వరగా రెడీ అవ్వు. లేచి రెడీ అవ్వమ్మా. అగ్రజ, నీ ముఖారందం ఇటు తిప్పుము. ఏంటి నువ్వు రెడీ చేస్తున్నావా? ఎందుకు వాడి మీద ప్రయోగం చేస్తున్నావు? పెద్ద అగ్రజ, 30 రోజుల సౌందర్య సాధన పుస్తక ఫలితం ఈ అగ్రజుని ముఖం పైన కానరానున్నది. కావాలంటే నువ్వే చూడు. అమ్మా పూజ, పెళ్లి ఫోటోలో సరిగ్గా రాకపోవాలి. నీ పెళ్లి గుళ్ళో చేసేస్తాను, జాగ్రత్త. ఇది కామెడీ చేసుకునే టైమా అండి? తప్పుకోరా, తప్పుకో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, పెళ్లికొచ్చిన వాళ్ళందరి దిష్టి. థూ థూ. పూజ, బొగ్గు చుక్క పెట్టలేదంటే? బొట్టు పెట్టకపోవటం ఫ్యాషన్ అనుకుందేమో. ఇది పట్టుకోరా, దీని బొంద. ఇదిగో దిష్టి చుక్క పెట్టు. అవును, హేమా ఏది? అమ్మా అది ఇంకా పూజ గదిలోనే ఉందా? అఖండ జ్యోతే వెలిగినక్కర్లేదు. 2 చుక్కలు నూనెసి దీపారాధన చేసుకొని రమ్మను. పోవే పో, తీసుకురా పో. అట్లనే మాత. వెళ్ళు. నువ్వు అస్సలు నాకు అర్థం కావట్లేదు కాంతం. పెళ్ళైన 30 ఏళ్లకి మీకు ఈ డౌట్ రావడం ఏంటండి? ఆ, అది కాదు కాంతం. కాలిపట్టి తెస్తే గాని పెళ్లి చేయనని బిట్టు చేసిన దానివి ఇప్పుడేమో ముహూర్తం అయిపోతుందని ఓ హడావుడి చేసేస్తున్నావు. అబ్బా మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తావు నానా? ఓ